నిన్న జరిగినటువంటి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా జరిగిందని ఈరోజు ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చిన డిపిఓ గారికి ఈ యొక్క మా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ కూడా సమర్పించడం జరిగింది. మరి ఆయన దగ్గర నుంచి కూడా అక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాం. ఏదైతే ఎలక్షన్లో అక్కడ జరిగినటువంటి వీడియో అయితేనేమి, ఎవరైతే విప్పుని ధిక్కరించినారో, ఏదైతే పార్టీ తరఫున విప్పు ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాన్ని ధిక్కరించినటువంటి 12 మందిలో ఎవరెవరైతే చేతులు ఎత్తినారో ఆ ఫోటోలతో కూడా వీడియో కూడా సమర్పించడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఎన్నిక ఒక ధర్మానికి అధర్మానికి, ఒకసారి ఆలోచండి, ఒక ప్రజాస్వామ్యానికి అప్రజాస్వామ్యానికి, ఒక నియంత్రిత పాలనకి, ఒక అంతకుముందు జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి మధ్య జరిగినటువంటి ఎన్నిక, నిన్న జరుగుతున్న ఎన్నిక. మరి ఏదో చేస్తామని చెప్పేసి మరి మభ్యపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్తో గెలిచినటువంటి కౌన్సిలర్ని తీసుకెళ్ళి మరి బీఫామ్ కూడా సబ్మిట్ చేయనటువంటి పరిస్థితుల్లో నిన్న ఎన్నిక చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ఆయన చెప్తా ఉన్నాడు అక్కడ, ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి గారు, బీఫామ్ నాకెందుకు ఇవ్వలేదని. బీఫామ్ నీకిరినాయన, బీఫామ్ ఎవరైతే విప్పు ఉంటాడో విప్పుకి అందిస్తాం. ఆయన దగ్గర వచ్చినటువంటి ఆ విప్పు తీసుకున్నటువంటి ఏదైతే ఏ ఫామ్ ఎవరికి ఇస్తారో జిల్లా అధ్యక్షుడు బీఫామ్ ఇచ్చి ఎవరైతే విప్పుగా ఏర్పాటు చేస్తారో ఆయన చేతికి ఇస్తారు, ఆయన ప్రిసైడింగ్ ఆఫీస్కి ఇస్తారు. అంతేగాని మన చేతికి మటుకు బీఫామ్లు ఎవరు. ఇప్పుడే ప్రెస్ మీట్లో ఆయన నా చేతికి ఇవ్వలేదని చెప్పాడు. నీ చేతికి ఎవరు, అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా కనుక్కుంటే తెలుస్తుంది. ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే డిపిఓ గారి దగ్గరికి, నిన్న జరిగిన ఎన్నిక కాదు. మరి ఎవరైతే మీరు ఇచ్చిన డిక్లరేషన్లో ఏముంది, తెలుగుదేశం అని ఉందా, ఇండిపెండెంట్ అని ఉందా? మరి ఈరోజు తెలుగుదేశం అని చెప్పేసి బయటకు వచ్చి ఆడేమో ఇండిపెండెంట్గా మేమైతే ఎలాంటి బీఫామ్ సమర్పించలేదు, వాళ్ళు ఇండిపెండెంట్గానే గెలిచారని డిపిఓ గారు చెప్పినారు. బయటకు వచ్చి గౌరవ శాసనసభ్యురాలు కూడా అదే మాట చెప్పినారు. మరి ఈరోజు చూస్తామంటే ఆడ గెలిచినటువంటి మహిళ, మరి వైస్ చైర్పర్సన్ గెలిచిన మహిళ ఈరోజు కండ వేసుకుని ఈ విధంగా దర్శనమిస్తుంది. ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మా పార్టీ తరఫున నిలబడిన వ్యక్తులు అందరూ కూడా కండ వేసుకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తికి చేతులు ఎత్తు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఇచ్చినటువంటి 18 మందికి ఇచ్చినటువంటి ఏదైతే మనం విప్పు జారీ చేశారో దాంట్లో 6 మాత్రమే పార్టీకి అండగా నిలబడ్డారు, పార్టీకి కండవలు వేసుకున్నారు. 12 మంది మాత్రం పార్టీకి వ్యతిరేకంగా చేతులు ఎత్తినారు. కాబట్టి వాళ్ళని అనర్హత వేటేయండి. తద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేయకుండా ఏదైతే ప్రజలు ఎన్నిక కాబడినటువంటి ఈ యొక్క కౌన్సిలర్లని మరి ఆ పార్టీ నుంచి బహిర్హెచ్చించే విధంగా కాకుండా, అదే కాకుండా మరి ప్రభుత్వం విధంగా కూడా ఏ విధంగా ఎన్నిక యాంటీగా చేశారో మీరు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ గారికి కూడా అదే ఏదైతే మేము ఇప్పుడు డిపిఓ గారికి ఇచ్చామో అది కూడా ఎలక్షన్ కమిషన్ గారికి కూడా పంపించడం జరుగుతుంది. తగిన న్యాయం మాకు జరగకపోతే మరి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మరి వాస్తవాలు వెలుగు చూడాలి, ప్రజలకు తెలియాలి. యాక్చువల్గా ప్రజల చేత ఎన్నిక కాబడి ఏ ప్రజాప్రభుత్వం ద్వారా మాకు మంచి జరగద్దని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రజలు ఓటేశారు. మరి ఈ మధ్య కాలంలో రకరకాల ప్రలోభాలకు మీరు లోనై ఈరోజు మళ్ళా వచ్చేసి యాంటీగా మీరు ఓటేయడానికి సిద్ధపడ్డారంటే ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో మీకు అందరికీ కూడా తగిన బుద్ధి చెప్తారని మనవి చేసుకుంటూ, ఏదేమైనా సరే క్షేత్రస్థాయిలో పరిశీలించినా మరి న్యాయస్థానంలోకి పోయినా మరి ఎలక్షన్ కమిషన్ వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉన్నటువంటి వీడియోలు అయితేనేమి, ఉన్నటువంటి ఫోటోల ఆధారంగా తప్పకుండా వీళ్ళ మీద చర్య పడుతుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.